హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన బ్లాగ్లో ఒక కాంట్రాక్టర్స్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అని ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసినటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ప్రతి వెబ్సైట్కి ప్రతి బ్లాగ్కి కాంట్రాక్టర్స్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన రీడర్స్ కానీ లేకపోతే మనకు సంబంధించిన కొన్ని బిజినెస్ ఎంక్వైరీస్ కోసం కానీ మనల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఒక కాంట్రాక్టర్స్ పేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో దీనికోసం మనం ఏంటి అంటే మనమే కాదు ప్రతి బ్లాగ్లో కూడా ప్రతి వెబ్సైట్లో కూడా ఒక కాంట్రాక్టర్స్ పేజ్ అనేది ఉంటుంది. సో దీన్ని బ్లాగ్ అప్లికేషన్లో మన బ్లాగ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. ఒక మంచి ప్రొఫెషనల్ బ్లాగ్ కాంట్రాక్టర్స్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో కొంత కోడింగ్కి సంబంధించిన పార్ట్ ఉంటుంది. సో ఆ పార్ట్ని కొంచెం జాగ్రత్తగా చేయండి. సో దానికి సంబంధించి డీటెయిల్గా వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ కోడ్కి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోడ్ని యూజ్ చేసుకోండి. సో కాంట్రాక్టర్స్ పేజ్ని క్రియేట్ చేయడం కోసం మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. ప్రొఫెషనల్ కాంట్రాక్టర్స్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి గురించి చూద్దాము. సో ముందుగా దానికోసం మనం ఒక కాంట్రాక్ట్ ఫామ్ అనేటువంటి గ్యాడ్జెట్ని మనం బ్లాగ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి గ్యాడ్జెట్స్ కదా. సో సైడ్ బార్లో యాడ్ ఏ గ్యాడ్జెట్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నాకు సో గ్యాడ్జెట్స్ సంబంధించిన లిస్ట్ వస్తుంది. సో ఇందులో నుంచి నేను కాంట్రాక్ట్ ఫామ్ అనేటువంటి ఒక గ్యాడ్జెట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్ ఫామ్ అని కనిపిస్తుంది. సో దీని ఎదురు ఫస్ట్ క్లిక్ చేస్తే మనకి కాంట్రాక్ట్ ఫామ్ అనేటువంటి ఇలా ఒక డిస్ప్లే వస్తుంది. సో టైటిల్ మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ సేవ్ అని చేస్తున్నాను. సో డిఫాల్ట్గా వచ్చేసి సో ఇక్కడ మనకి చూసారా ఎలిమెంట్ యాడ్ అయింది. సో సేవ్ ఎలిమెంట్ సో వ్యూ బ్లాగ్. సో మనకి బ్లాగ్లో యాడ్ అయిన తర్వాత ఈ విధంగా మనకి బ్లాగ్ ఇది యాడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ కాంట్రాక్ట్ ఫామ్ అనేది సైడ్ బార్లో ఉండడం కాబట్టి సపరేట్గా ఒక పేజీగా ఉండటం అనేది ఒక ప్రొఫెషనల్ లుక్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే సో దీన్ని ఇక్కడ నుంచి తీసేద్దాం. సో నేను బ్లాగర్లోకి వెళ్ళిపోయి సో థీమ్కి వచ్చేసి ఇక్కడ మనం ఎడిట్ HTML ఉంది. సో ఈ ఎడిట్ HTML క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి HTML ఎడిటర్ వస్తుంది. సో ఇందులో ఇక్కడ జంప్ టు విడ్జెట్ అన్నాను కదా. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కాంట్రాక్ట్ ఫామ్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూస్తున్నాను. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో కొంచెం జూమ్ చేస్తాను మీకోసం. ఇప్పుడు మీకు సో కాంట్రాక్ట్ ఫామ్ ఓకే మీరు చూసినట్లయితే 2244 అంటే ఇక్కడ ఇది మొత్తం కూడా ఏంటంటే కాంట్రాక్ట్ ఫామ్ సంబంధించినటువంటి విడ్జెట్ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన కోడింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓకే ఓపెన్ అయింది. ఇప్పుడు 2255 దగ్గర ఇంకో చిన్న యారో మార్క్ కనిపిస్తుంది. సో దీని మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 2244 దగ్గర నుంచి ఇక్కడ మీకు కండిషన్ అనేది కనిపిస్తుంది. సో ఇంక్లూడబుల్ ఐడి మెయిన్ అని. సో ఇక్కడ నుంచి మీరు అప్రాక్సిమేట్గా ఒక 30 లైన్స్ ఉంటుంది కోడ్. సో తర్వాత మీకు ఇక్కడ 2274 దగ్గర ఉన్నటువంటి కిక్ ఎడిట్ ఉంది కదా. సో అంతవరకు సెలెక్ట్ చేస్తాం. సో గైస్ ప్లీజ్ కేర్ఫుల్లీ, ఎందుకంటే కొంచెం ఏమాత్రం కూడా ఒకదాని బదులు ఒకటి ఇంకొక లైన్ మీద చేసినా కూడా మొత్తం లేఅవుట్ మొత్తం డిస్టర్బ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ థీమ్ వచ్చేసి 2246 దగ్గర నుంచి 2274 దగ్గర వరకు. సో యాస్టీస్గా ఈ ట్యూటోరియల్స్ ఫాలో అయితే సేమ్ ఇదే లైన్ వస్తుంది. ఒకవేళ మీకు కనుక రాకపోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జంప్ టు విడ్జెట్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చూడండి కాంట్రాక్ట్ ఫామ్ 1 అని వస్తుంది. సో డివైడ్. సో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మనకి దానికి కోడింగ్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి దాన్ని క్లిక్ చేస్తే కండిషన్ డేటా టైటిల్ అని చెప్పి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మీరు ఏం చేస్తారు అంటే డిలీట్ చేయండి. రాలేదు డిలీట్ చేయండి. డిలీట్ చేసేసి సేవ్ చేయండి. ఓకే సేవ్ చేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్ ఫామ్ అనేది హైడ్ అయిపోతుంది. అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అలా అసలు యాడ్ చేసుకుని ఎందుకు తీసేయడం ఎందుకని. యాడ్ చేసుకుంటే మనం కాంట్రాక్టర్ని మనం క్రియేట్ చేసుకోగలం, లేదంటే మనం క్రియేట్ చేసుకోవడం కుదరదు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో సేవ్ చేంజ్ అయిపోయింది కదా. సో పేజెస్లోకి వెళ్ళండి.
సో పేజెస్లోకి వెళ్ళి ఇంకొక న్యూ పేజ్ క్రియేట్ చేయండి. సో ఆల్రెడీ మనం ఒక అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంకొక పేజ్. సో సేమ్ ఇది కూడా మనకి పోస్ట్ క్రియేషన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఈ సైడ్ బార్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో మన పోస్ట్లో అయితే లేబుల్స్, తర్వాత షెడ్యూలింగ్ టైం, తర్వాత పర్మానెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ పేజ్ దగ్గర కాంటాక్ట్ అస్. సో ఇక్కడ మనకి కంపోజ్ HTML అని చెప్పి 2 రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో డిఫాల్ట్ గా కంపోజ్ అని ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం MS Word నుంచి కానీ లేదా ఎక్కడి నుంచి కానీ వెబ్ పేజెస్ నుంచి కానీ డైరెక్ట్గా పబ్లిష్ చేసినటువంటి ఫెసిలిటీ మనకు కనిపిస్తుంది. అలా కాకుండా HTML ఉంది. సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ లో ఉన్నటువంటి నోట్ ప్యాడ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్న దాన్ని. సో ఈ ఫైల్ ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. మొత్తం యాసిడ్ ఏదైతే ఉందో సో దాన్ని కాపీ చేసుకొని సో మీ యొక్క దీంట్లో ఈ డిప్ కంపోజ్ మొత్తం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని సో రీప్లేస్ చేయండి. సో రీప్లేస్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆప్షన్స్ లో రీడర్ కామెంట్స్ ఉంది. సో దీన్ని డోంట్ ఎలోగా పెట్టండి. డోంట్ ఎలో. ఓకే. సో డన్. ఇప్పుడు పబ్లిష్ చేయండి. సో పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ యొక్క పేజ్ యొక్క వ్యూ ఎలా ఉందో చూడండి. సో చూసారా, ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది వచ్చింది. సో ఇది ఇంకా మీరు కొంచెం ఇంకా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఈ యువర్ నేమ్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ పెట్టండి. సో దీనికోసం ఏంటంటే కాంటాక్టర్స్. సో ఎడిట్ HTML లోకి వెళ్ళి సో ఇక్కడ డివ్ క్లాస్ ఈమెయిల్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ BRN లో ఒక ట్యాగ్ రాయండి. సో అప్డేట్. సో ఒకసారి కాంటాక్టర్స్ వచ్చి రిఫ్రెష్ చేయండి. సారీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఫిక్స్ అయ్యి ఉంది కదా. సో కాంటాక్ట్ ఫార్మ్ నేమ్, కాంటాక్ట్ ఈమెయిల్ అని. సో దీని ఒక వ్యక్తి ఇక్కడ మనం డిఫైన్ చేసి ఇచ్చారు. ఓకే, 48% అని ఇచ్చారు. సో దీన్ని మనం 100% చేద్దాం. సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఇంకా అప్డేట్ చేసుకొని సో ఒకసారి ఇక్కడ మనం రిఫ్రెష్ చేయండి. చూసారు, ఈ విధంగా మనకి ఒక కాంటాక్టర్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఫైల్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కింద లింక్ లో ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఒక కాంటాక్టర్స్ పేజ్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు దీన్ని మనం మెనూకి ఫిక్స్ చేయాలి. సో దీన్ని మెనూకి ఇవ్వడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎడిట్ HTML లోకి వెళ్ళండి. సో థీమ్ లో మళ్ళీ ఎడిట్ HTML. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఈ ఏరియా బార్ ఏదైతే ఉందో క్లిక్ చేసి కంట్రోల్ లెఫ్ట్ ప్రెస్ చేయండి. కంట్రోల్ లెఫ్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో కాంటాక్ట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీరు డైరెక్ట్ గా మెనూలోకి వెళ్తారు. సో మెనూ ఇక్కడ ఏ ఆప్షన్ అయితే ఉందో ఆ ఆప్షన్ లోకి వెళ్తాం. ఇక్కడ హ్యాష్ సింబల్ ఉంది కదా. సో ఈ హ్యాష్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఈ లింక్, ఈ పేజ్ యొక్క URL ఏదైతే ఉందో బ్లాగ్ పేజ్ HTML అని సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. హ్యాష్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే. సో సేవ్ థింగ్. ఓకే, సేవ్ చేశారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒకసారి రిఫ్రెష్ చేయండి మన బ్లాగ్ ఏదైతే ఉందో హోమ్ పేజ్ దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు ఈ కాంటాక్టర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో బ్లాగ్ మీద క్లిక్ చేస్తే బ్లాగ్ సంబంధించినటువంటి బ్లాగ్లోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనం ఒక కాంటాక్టర్స్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ విధంగా మనం ఒక కాంటాక్టర్స్ పేజ్ని మనం ప్రొఫెషనల్గా ఉండే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అందులో మీకు స్టెప్ బై స్టెప్ కాంటాక్టర్స్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పడం జరిగింది. సో ఒకసారి దాన్ని రిఫర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ లెసన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.